జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నేను మీ సాయిరామ్ ఎస్ఆర్ తెలుగు జోన్. గతంలో అగస్త్య మహర్షి యొక్క జననం ఏ విధంగా జరిగింది అనే విషయాల్ని మనం తెలుసుకుంటూ వచ్చాం. అయితే ఈనాడు మనం తర్వాత ఆయన వివాహం ఏ విధంగా జరిగింది, ఎందుకు చేసుకున్నారు, దానిలో ఆయన చేసినటువంటి లోక కళ్యాణం ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అగస్త్య మహర్షి జన్మించిన తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శివుడికి విశేషం పూజలు చేస్తూ ఉండనమాట. ఒక సందర్భంలో ఆయన ఏం చేశారంటే నిత్యం కూడా శివుడికి విశేషమైన పూజలు చేయడం కోసం పూలు తేవడం కానీ, దర్భలు తేవడం కానీ, యజ్ఞాలు చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూనే ఉంటాం. అలా చేస్తూ అరణ్యంలో సంత చేసిన సమయంలో ఒక విశేషమైన చెట్టుకి, ఒక చిగురుటి ఆకుకి కొందరు మునులు ఏం చేశారంటే తలకిందులుగా తపస్సు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, తలకింద తపస్సు చేసే సమయంలో అక్కడ జారి పడిపోతున్నారు. లేత ఆకు కదా, అలా జారి పడిపోతున్నారు. అయ్యో మళ్ళీ వచ్చి మళ్ళీ తలకిందులు తపస్సు చేస్తున్నారు. ఇదేంటి మహానుభావులారా, మీరు ఈ చిగురాకుకి ఇలా తలకిందులు తపస్సు చేస్తున్నారు, అలా జారి మళ్ళీ పడుతున్నారు, మళ్ళీ వెళ్తున్నారు ఎందుకు అని అడుగుతారన్నమాట. అప్పుడు ఆయన చెప్తాడు, అయ్యా మేము ఎవరం కాదు, నీకంటే ముందుగా నీ యొక్క వంశంలో ఉన్నటువంటి పితృదేవతలం మేము, నీ వల్ల మేము ఇటువంటి అవస్థను పొందుతున్నామని చెప్పారు. అప్పుడు ఆ అగస్త్యుడు ఆలోచించాడు, నా గురించి నా పితృదేవతలు ఇలా చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, నీకు తెలియదే ఉన్నాయా, ఈ లోకల పుట్టే ప్రతి మానవుడికి కూడా విశేషంగా 3 రుణాలు ఉంటాయి. ఒకటి పితృ రుణం, తర్వాత ఆచార్య రుణం, అలాగే దైవ రుణం. ఈ 3 రుణాలు తీర్చుకోవాలి కదా. అందులో ముఖ్యమైనది పితృరుణం. అంటే మా పితృదేవతలు ఎవరైతే ఉన్నారో, నీ వంశంలో ముందు పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారికి, అలాగే నీ మాతృదేవత కానీ పితృదేవత కానీ ఎవరైతే ఉన్నారో వారికి చేసిన రుణాలు మాట ఇవి. అయితే అవి నువ్వు తీర్చకుండా, అంటే నువ్వేంటి వివాహం చేసుకోకుండా ఇలా సంచరించడం వల్ల నీకు పుత్ర సంతానం కలగట్లేదు. అలా కలగకపోవడం వల్ల ఏంటి, మేము ఇక్కడే ఇటువంటి విశేషమైన నరక బాధలు అనుభవిస్తున్నామని చెప్పినాడు. అప్పుడు ఆయన గుర్తు వస్తుంది, ఓహో నేను వివాహం చేసుకొని పుత్ర సంతానాన్ని పొందినట్లయితే, వంశాన్ని అభివృద్ధి చేసినట్లయితే వీరు ఈ అవస్థ నుంచి బయట వస్తారా అని తెలుసుకున్నమాట. తెలుసుకొని నేను ఏం చేయాలి అని ఆలోచన పడ్డాడు. అయితే ఆయనకు ఒక విషయం గుర్తుకొస్తుంది, ఏంటంటే గతంలో అక్కడ విదేహ రాజు అని ఒక రాజు ఉన్నారన్నమాట, ఆ దేశాన్ని పాలించే రాజు. ఆయనకి సంతానం లేదని బాధపడుతున్న సమయంలో వీరు విశేషంగా ప్రకృతిలో ఉన్నటువంటి అందాన్ని మొత్తం కూడా ఒక ముద్దగా చేసి ఆయనకి ఒక పుత్రిక ప్రసాదించనమాట. ఆమెకి లోపాముద్ర అని పేరు పెట్టారనమాట. ఆమె ఏ పని చేసినా కానీ లోపాలు ఎంచడం ఎవరి వల్ల కాదు, అందుకని ఆమె లోపాముద్ర అని పేరు పెట్టి ఆయనకి ఇచ్చారనమాట. అప్పుడు ఆ రాజు చాలా ఆనందించి, స్వామి మీకు ఎప్పుడైనా సరే నా ఎందుకు దయ కలిగినట్టయితే మీరు నా దగ్గరికి వచ్చి అతిథ్య స్వీకరించి మీకు ఏం కావాలని నన్ను అడగండి స్వామి అని చెప్పారనమాట. ఆ విషయం గుర్తుకొచ్చి తనేం చేస్తారంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆనాడు నా వల్ల నీకు పుత్ర సంతానం కలిగింది కదా, ఆ పుత్రికను నాకు ఇచ్చినట్లయితే నేను వివాహం చేసుకుంటాను అని చెప్పారన్నమాట. అప్పుడు రాజుగారు ఆలోచించారు, అయ్యో నా పుత్రికని ఈ మహర్షి ఇస్తే, ఈ మహర్షి ఏంటి అడవులు వెంబడి తిరుగుతున్నటువంటి ఋషి, ఆయనకి వివాహం చేస్తే ఎలా, నా యొక్క కూతురు ఈ రాజ్యాన్ని మాత్రం ఎవరని కదా, ఆమెను అలా పెంచుకున్నాను, అలా ఎలా ఇస్తా అని చెప్పి ఆలోచనలు పడ్డాడు. ఆ సమయంలో ఆ లోపముద్ర ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి గారు నాకు ఆ అగస్త్య మహర్షిని వివాహం చేసుకోవడం సమ్మతమే, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నేను చేసుకుంటానని చెప్పిందనమాట. అప్పుడు అలాగే అని చెప్పేసి ఆ లోపముద్రని ఈ అగస్త్యుల వారికి ఇచ్చి వివాహం చేసినమాట. వివాహం చేసిన అగస్టులు ఎక్కడ ఉంటారు, అడవుల్లో ఉంటారు కదా, అందుకని చెప్పేసి అడవిలోకి వెళ్ళి ఒక ఆశ్రమం ఏర్పరచుకొని అక్కడ ఉండి తమ జీవనాన్ని సాగిస్తున్నారు. తర్వాత ఆయన విశేషమైన తపస్సులో మునిగిపోయారన్నమాట. మునిగిపోయిన కొంతకాలానికి మళ్ళీ గుర్తుకొస్తుంది, ఏంటి తను వివాహం చేసుకున్నందుకు పుత్ర సంతానం పొందడానే కదా. ఆ విషయం గుర్తుకొచ్చి లోపముద్ర వైపు చూసి, నీకు పుత్ర సంతానాన్ని ప్రసాదించనా అని అడుగుతారు. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, స్వామి నాకు ప్రసాదించండి, కానీ ఇలా కాదు, నేనేంటి ఒక రాజుగారి యొక్క కూతుర్ని, ఎవరైనా కదా, ఆ రాజుగారి కూతురు ఎలాగైతే తన యొక్క జీవితం కొనసాగాలని కోరుకుంటుందో ఆ విధంగా ఉన్నప్పుడు నేను మీ అందరూ రమించి ఒక పుత్రుడిని తీసుకుంటానని చెప్పి చెప్పిందనమాట. అందుకని చెప్పేసి ఆయన ఏం చేశారంటే, అలాగే నీకు ఏమేం కావాలని అడిగితే ఆమె పట్టు వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ, ముత్యాలు కానీ, రత్నాలు కానీ, మంచి మంచి ఇల్లు కానీ ఇలాంటివన్నీ కూడా అడిగిందనమాట. అయితే ఇవన్నీ ఎంతసేపు నేను స్పృశిస్తానని చెప్పేసి అన్నమాట. ఆయనకేంటి తపస్సు అంత శక్తి ఉంది కదా. అయితే ఆమంది అలా కాదు, ధార్మికంగా మీరు దానం తీసుకొని ఆ దానంతో వచ్చిన దాంతో నాకు ఇవన్నీ చేయాలని చెప్పారన్నమాట. అప్పుడు ఆయన చేశారంటే అలాగే అని చెప్పేసి, నేను అడిగితే ఇవ్వని వాళ్ళు ఎవరున్నారు, దానమే కదా తీసుకుంటానని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రాజు దగ్గరికి వెళ్ళారన్నమాట. వెళ్ళి, అయ్యా రాజా, నాకు
కొంత ధనం కావాలి, కొన్ని గోవులు కావాలి, కొంత సంపద కావాలి అని చెప్పి ఆ రాజుగారిని అడుగుతున్నా. అది కూడా ఏంటంటే ధార్మికంగా ఉండేటువంటి దాని సంపదే నాకు కావాలని అడుగుతారనమాట. ఆ రాజుగారు ఏం చేస్తారంటే అన్నీ ఆలోచించి, స్వామి మీరు అడిగింది సబబుగానే ఉంది, కానీ మీరు అడిగినటువంటి ధనాన్ని నేను ఇవ్వలేకున్నాను అని చెప్తారనమాట. అయ్యో ఎలా అని చెప్తారంటే, ఇలా కాదు, నా పక్క రాజులు ఇంకొక రాజు ఉన్నారు, ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళని చెప్తున్నమాట. ఈ ఇరువురు కలిసి ఆ రాజుగారి దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా ఇలాగే అడిగితే ఆ రాజు కూడా ఇలా అంటారు, ఎందుకయ్యా మీదందరి దగ్గర ఇటువంటి ధనం లేకుండా ధార్మికంగా జీవించలేకపోతున్నారు, ఎందుకు అడుగుతున్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, స్వామి ఈ యొక్క అరణ్యంలో కొంత మార్గం ముందు ఏంటంటే విశేషమండి, రాక్షస అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పేరంటే ఇల్వనుడు, వాతాపి. వారి ఇరువురు కూడా ఏం చేశారంటే వారు గురువుకి విశేషమైన పూజ చేసిన తర్వాత ఈ ఇల్వనుడు అనే వాడు ఏం చేశారంటే మృత సంజీవని అనే విద్యను పొందాడు. అది ఏంటంటే మనం చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని బతికించవచ్చు అనమాట. చనిపోయిన వాళ్ళని బతికించవచ్చు. అటువంటి విద్యని ఈ ఇలవనుడు పొందాడు. అయితే దాన్ని ఎలా ప్రయోగించేవారు, తన తమ్ముడు ప్రయోగించేవాడు. తన తమ్ముడు ఎలాగ చనిపోతే తను మళ్ళీ బ్రతికించుకునేవాడు. అలాగే వాతాపికి కూడా తన విద్యను కావాలని మళ్ళీ గురువు కోసం తపస్సు చేస్తే ఆ గురువుగారు ఇవ్వకుండా వెళ్ళిపోయారన్నమాట. దానికి కోపం వచ్చి ఏం చేశారంటే ఈ నగరంలో ఈ చుట్టుపక్కల ఎవరైతే గురువులు ఉంటారో, ఋషులు ఉంటారో వాళ్ళందరూ కూడా చంపేద్దామని చెప్పి ఆలోచించి వారేం చేశారంటే తన తమ్ముడైన వాతాపిని ఒక మేఘ రూపంలో సృష్టించి వారిని పితృకార్యం అని చెప్పి పిలిచి వారి భోజనం పెట్టారన్నమాట. ఆ భోజనం కూడా ఏంటి, తన తమ్ముడైన వాతాపిని మేఘగా చేసి తన మాంసంగా మార్చి తనకు భోజనం పెట్టేవాడు. ఆ ఋషులు ఏం చేసేవాడు, ఆ భోజనాన్ని తినేవాడు. తిన్న తర్వాత మళ్ళీ ఏం చేసాడు, ఎల్లుడు వాతాపి బయటికి రా అనేవాడు. అనగానే ఆ పొట్ట చీల్చుకొని బయటకు వచ్చారు. అలా తమ యొక్క కోపాన్ని మొత్తం కూడా ఋషుల మీద చూపించారు అనమాట. చూపించి తర్వాత ఎవరైతే అక్కడ ఉన్న ధనికులు ఉన్నారో, రాజులు ఉన్నారో వాళ్ళు కూడా అలాగే పిలిచేవారు. వాళ్ళ దగ్గర ఉన్న సంపద మొత్తం దోచుకున్నారు. ఇలా సంపద మొత్తం దోచుకోవడం వల్ల ఏంటంటే మా రాజ్యంలో సంపద లేకుండా పోయింది, వారి దగ్గరికి వచ్చింది. వారితో యుద్ధం చేయలేకపోతున్నాము, వారిని మేము ఏమి చేయలేకపోతున్నాం. ఈ సమస్య ఎలా తీరుతుందో అన్న సమయంలో మీరు మాకు కనిపించారయ్యా, ఈ సమస్య మీకు చెప్పుకుందామని చెప్పి మీకు చెప్పామని చెప్పి చెప్తున్నమాట. అప్పుడు అగస్త్య ఏం చేస్తుంటే తను వచ్చిందండి ఈ లోకంలో విశేషమైన కార్యాలు చేయడానికి ఆయన వచ్చింది. ఆ విషయం కూడా తనకు అర్థమైంది. తను ఏం చేస్తాడంటే అయితే ఆ ఎల్వనుడు వాతాపి ఎక్కడ ఉన్నా చూపించండి అని చెప్తున్నమాట. అలా ఏం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అరణ్యానికి తీసుకెళ్ళి అక్కడ చూపిస్తారు. చూపించిన తర్వాత ఏం చేస్తారంటే అలాగే ఈ పని నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క ఎల్వనుడు వాతాపి వెళ్తున్న మార్గంలో ఈ అగస్త్యుల వారు కనిపిస్తారు. కనిపించగానే అప్పట్లో ఏంటంటే అగస్త్యుల వారు కొంచెం గట్టిగా ఉండి దృఢంగా ఉండేనమాట. అయ్యో దృఢమైన బ్రాహ్మణుడు మనకు కనిపించాడు కాబట్టి ఇతను కూడా మనం ఒక ఆట ఆడుకుందాం, చంపేద్దామని చెప్పి అనుకుని అన్నదమ్ములు ఏం చేశారంటే తను ఏం చేశాడు, యథావిధిగానే వాతాపి ఒక మేక రూపంలో మారిపోతాడు. ఇలవనుడు ఏంటంటే ఏమి తిన బ్రాహ్మణులాగా మారిపోయి ఆ అగస్త్యుడి దగ్గరికి వచ్చి అయ్యా ఈనాడు మా పితృకార్యం ఉంది కాబట్టి మీరు మా ఇంటికి భోజనానికి రండి అని చెప్తారన్నమాట. అగస్త్యుడు అలాగే దానికే ఉంది వస్తాను అని చెప్పి అంటారన్నమాట. అన్న తర్వాత ఏం చేశారంటే ఆ నిట్ట మధ్యాహ్న సమయంలో ఆ పితృకార్యం మొత్తం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి కదా, దానికోసం చెప్పి తన తమ్ముడు వాతాపిరి అంటే మేకని ఏం చేశారంటే భోజనంగా మాంసంగా మార్చి చేస్తారన్నమాట. చేసిన తర్వాత ఈ యొక్క అగస్త్యుడు వచ్చి భోజనం చేస్తారు. భోజనం చేసి అంటే తన తమ్ముడుగా ఉన్న మేకను మొత్తం కూడా తినేస్తారనమాట. తినేసిన తర్వాత అమ్మాయ అనుకొని చెప్పేసి తను ఏం చేస్తాడంటే తను వాతాపి ఇటు రా అనే సమయం కంటే ముందుగానే తన చేతితో తన బొజ్జ మీద ఒకసారి 3 సార్లు అడుగు జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పేసి ఒక 3 సార్లు అంటారన్నమాట. ఎప్పుడైతే అలా అన్నారో తన పొట్టలో ఉన్న వాతాపి మొత్తం కూడా జీర్ణం అయిపోయారు. ఆ విషయం తెలియని ఎలబడి ఏం చేస్తాడంటే వాతాపి బయటికి రా అని పిలుస్తుంటాడు. ఎంత పిలిచినా కానీ రాడు. ఎందుకు రాడా అని చెప్పి ఆలోచిస్తే వచ్చినవాడు అగస్త్యుడు. ఆయన ఏం చేశాడంటే తన పొట్టలో ఏది వేసుకున్నా కానీ జీర్ణం చేసుకోగల శక్తి ఉన్నవాడు. అందుకని చెప్పి తన తమ్ముడు కూడా జీర్ణమైపోయాడన్న విషయాన్ని తెలుసుకొని లబోదిబోని ఏడ్చాడనమాట. ఏడ్చి ఏం చేయాలని చెప్పి అడుగుతాడు. మీరు ఈ యొక్క నగరాన్ని కానీ చుట్టుపక్కల ప్రజలందరినీ చాలా బాధ పెట్టారు, ఇలాంటి బాధలు ఎవరు పెట్టకూడదని చెప్పేసి నేను ఇక్కడ రావడం జరిగింది, అందుకని నీ తమ్ముడు మరణించేలా చేశానని చెప్పి చెప్పాడు. తర్వాత తను ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న దప్పుడు ధనాన్ని మొత్తాన్ని కూడా తీసుకొని ఆ రాజు మొత్తాన్ని పంచాడు. తర్వాత ఈ ఇలవనుని కూడా సంహరించామాట. అందుకని చెప్పేసి ఇప్పటికి కూడా మన చిన్నపిల్లలకి ఏదైనా ఉగ్గు తినిపించినప్పుడు కానీ అన్నం తినిపించినప్పుడు కానీ తన బొజ్జ మీద చేయబెట్టి జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్తారు కూడా. ఇలా ఆయన యొక్క ఘనకార్యాన్ని ఇప్పటికీ మన పెద్దలు మన పిల్లల ద్వారా చెప్తుంటారు అనమాట. అటువంటి విశేషమైన కథని ఈరోజు మనం తెలుసుకున్నాం. అయితే తనకు కావాల్సిన ధనం ఏదైతే ఉందో ఆ ధనాన్ని మొత్తం కూడా తీసుకెళ్ళి ఆ లోపముద్రకు ఇచ్చారనమాట. ఆ లోపముద్ర ఏం చేసింది, తనకు కావాల్సిన మొత్తం కూడా స్వీకరించి తనతో అంటే ఈ అగస్త్యుల వారు కలిసి రమించింది అనమాట. రమించిన తర్వాత తన పుత్ర సంతానం కావాలి కదా, అప్పుడు కూడా అగస్త్యుల వారు అడిగారు, అమ్మ లోపముద్ర నీకు 100 మందితో సమానమైనటువంటి ఒక పుత్రుడు కావాలా, లేకపోతే 10 మందితో సమానమైనటువంటి 100 మంది పుత్రులు కావాలా అని చెప్పి అడిగారనమాట. అప్పుడు ఆలోచించి ఏం చెప్పిందంటే అలా కాదు స్వామి, నాకు 100 మందితో సమానమైనటువంటి ఒక పుత్రుడు చాలు అని చెప్పింది అనమాట.
అందుకోసం అని చెప్పేసి ఆ లోపభద్రుడి అగస్త్యుల వారికి ఒక విశేషమైన సంపత్తి కలిగినటువంటి తేజవంతుడైనటువంటి పుత్రుడు జన్మించాడు. తనకి తేజస్వి అని పెట్టనమాట. అలా తన పుత్ర సంతానం కలిగిన తర్వాత తన పితృదేవతల యొక్క నరక బాధ నుంచి విముక్తి చేసి వివాహం చేసుకున్నాడు. అలాగే ఇటు లోక కళ్యాణం కూడా చేస్తున్నాడు మన అగస్త్యుల వారు. ఇలా వివాహం జరిగిందన్నమాట. తర్వాత ఆయన వింధ్యాపర్వతాల యొక్క గర్వాన్ని ఏ విధంగా అణిచాడు, సముద్రాన్ని ఏ విధంగా తాగేశాడు, రాములవారు తను చేసిన గుణకార్యం ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం తర్వాత వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.